హాయ్ ఫ్రెండ్స్, పద్మశాలి వీవింగ్ ప్రాసెస్లో ఈరోజు సాదకండెలో పడుతుంది. అంటే మన బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, శారీలో, పట్టు శారీలో ఆ బ్లౌజ్ పీసెస్కి అడ్డ గుమ్మి వేసి దానికి ఆ దారం మొత్తం తీసి దాన్ని ప్రిపేర్ చేసిన తర్వాత ఊస తీసుకొని కండలాగా చుడతారు రాట్నానికి వేసి. ఎందుకంటే ఈ ప్రాసెస్ కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఆ థ్రెడ్ చాలా ఫాస్ట్గా వస్తే మనకి నెయిల్ పెట్టారు కదా బొటన వేలు, అక్కడ ఒక్కొక్కసారి కట్ అవుతుంది కూడా మనకి. సో అట్లా కట్ అయినా కానీ టైట్గా వస్తేనే ఊస ఊడిపోదు. సో ఊడిపోవద్దంటే మనం టైట్గా పట్టుకోవాలి. మన చెయ్యి కట్ అయినా అవ్వకపోయినా దానికి ప్రాసెస్ అలానే ఉంటుంది. ఇప్పుడు ఇది తిరుగుతున్న దాన్ని గుమ్మి అంటారు, ఆ గుమ్మికి చిట్టే అంటారు దాన్ని. సో బ్లౌజ్ పీస్ని ఆ దారం మొత్తం చేసేదాన్ని ఇప్పుడు మనం గుమ్మికి వేసాం కాబట్టి దాన్ని చిట్టే అంటారు. ఆ చిట్టెని మనకి ఒక థ్రెడ్ ఉంటుంది, ఆ థ్రెడ్ని మనం ఐడెంటిఫై చేసి దాని నుంచి మనము ఈ దారాన్ని ఊసకి కండలాగా చుట్టాలి. ఆ ఊసని మనం దారం చుడితే దాన్ని కండే అంటారు. ఇప్పుడు మా మమ్మీ తిప్పేది రాట్నం. ఆ రాట్నం మన హ్యాండ్ రైట్ సైడ్ తిప్పుతూ ఉండాలి, మనం లెఫ్ట్ సైడ్ని ఆ ఊసకి ఆ దారాన్ని చుట్టాలి. ఇది మనకి ఫుల్ 2 హ్యాండ్స్ మనకి పనిచేయాలి. అటు దారాన్ని చూస్తూ ఉండాలి, ఇటు కండని చూస్తూ ఉండాలి. ఎందుకంటే కండ ఒకటే దగ్గర ప్రాసెస్గా రావద్దు. సో కరెక్ట్గా నిండా రావాలి, మధ్య మధ్యలో ఒకే దగ్గర పట్టడానికి ఉండదు ఆ కండని. దానికి చాలా టైం ప్రాసెస్ పడుతుంది. మనం అది ఈజీ అనుకుంటాం చూడ్డానికి, వాళ్ళు తిప్పుతుంటే చాలా మంచిగా ఉంది అని అనుకుంటాం, బట్ అది తిప్పడానికే చాలా టైం పడుతుంది. ఎందుకంటే కొంచెం మిస్ అయినా కానీ, అది కొంచెం షార్ప్నెస్గా ఉన్నా కానీ మనకున్న బొటనవేలు దగ్గర హ్యాండ్ కట్ అవుతుంది. ఇప్పుడు ఆ కండని తీసుకొని నాడకి వేసి ఇటు సైడ్ అటు సైడు హోల్స్లోకి తీసి దాన్ని అప్పుడు మొగ్గంలో పెడతారు, పెట్టి అప్పుడు నేయడానికి వస్తుంది. దీనికి చాలా ప్రాసెస్ ఉంటుంది. నేయడం ఈజీ అనుకుంటారు కానీ చాలా కష్టం వీవింగ్ ప్రాసెస్. ప్రతి ఒక్క మినిట్ టు మినిట్ ప్రాసెస్ చాలా హార్డ్గా ఉంటుంది.